అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్ఎస్ వరల్డ్ తీసేసి రాశి సురేష్ అని పెట్టా. ఆర్ఎస్ వరల్డ్ అంటే చాలా ఉన్నాయన్నమాట ఛానల్స్, కాబట్టి అందుకే నా పేరు మా ఆయన పేరు కలిసేలాగా రాశి సురేష్ అని పెట్టా. ఇప్పటి నుంచి ఇదే మన కంటిన్యూ నేమ్, బికాజ్ ఆఫ్ చాలా మంది ఉన్నాయి కాబట్టి. ఈరోజు వీడియో అయితే గోరెంటాకు, మన ఆషాఢం స్పెషల్ గోరెంటాకు. అండ్ ఆల్సో ఇది ఎందుకు ఇంత స్పెషల్గా పెట్టానంటే, గోరెంటాకు పెట్టుకున్నప్పుడు మేము చేసిన మెమొరీస్, చూసిన అంత వీడియో తీసినవంతా మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి పెట్టేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక గోరెంటాకు, ఈ గోరెంటాకు అయితే మా అత్తమ్మ ఊరి నుంచి తీసుకొచ్చింది. మాకు చాలానే తెచ్చింది. చూడండి ఎంత గోరెంటాకు ఉందో. ఇది మేము యాక్చువల్గా 5 మెంబర్స్ పెట్టుకున్నాం, కాళ్ళకి చేతులకి అన్నిటి కలిపి. దీనైతే నేను మిక్సీ పట్టిన. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో వేసిన కానీ అది అవ్వలేదు. మళ్ళీ చిన్న మిక్సీలో పెట్టి చాలా ప్రాసెస్ అయిందండి, ఎందుకో తెలియదు నాకు. ఎప్పుడైనా తొందరనే మిక్సీ అయ్యేది కానీ ఈసారి అవ్వలేదు. మిక్సీ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోయినాము. అండ్ ఇందులో కొంచెం చింతపండు, కొంచెం నిమ్మకాయ వేసిన, దానివల్ల కొంచెం ఎర్రగా పండుతుంది అని చెప్పేసి. ఎర్రగా పండింది కూడా, చూడండి నా చేతులు చూస్తేనే అర్థమైపోతుంది. అప్పుడే ఆరెంజ్ అయిపోయింది కదా. ఈ గోరెంటాకు పెట్టుకున్నప్పుడే మా అత్తమ్మ మా అమ్మ నాకు ఒక విషయం చెప్పారు. అప్పుడు కాలంలో వాళ్ళు గోరెంటాకు పండియడానికంట 7 ఇండ్లు అంటే 7 హౌజెస్ వాళ్ళ అదేంటి తాటాకులు తీసుకొచ్చి నూర్తేనంట ఎర్రగా అవుతుందంట. ఇంకోటి ఏంటంటే మన బర్డ్స్ షీట్ వెళ్తుంది, అదే బాత్రూమ్ వెళ్తుంది కదా, దాన్ని కాకిది కానీ పిట్టది పిట్టది దాన్ని తీసుకొచ్చి వేస్తే రెడ్గా అవుతుందంట. వాళ్ళు వాళ్ళ మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నేనైతే పెట్టేసుకుంటున్నా. నేనే కాదు, మా పిల్లలు, మా అమ్మ, మా చెల్లి వాళ్ళందరూ పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదు, ఇల్లు కూడా మంచిగా నీట్గా చేసి పెట్టిండ్రు అనమాట. మార్నింగ్ కల్లా మొత్తం ఇల్లంతా గోరెంటాకే, బెడ్షీట్లు అంతా గోరెంటాకే, డ్రెస్సులు మొత్తం గోరెంటాకే. ఇంకా నేను పెట్టుకోవడమే నాకైతే చాలా బద్ధకం. పెట్టుకోవడానికి ఇష్టం కానీ చూస్తే బాగుంటుంది, కానీ పెట్టుకోలేకపోతాము. ఇంకా మా పిల్లలకు పెట్టేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చింది. చిన్నపిల్లల గురించి తెలిసిందే కదా. ఎట్లా చూడండి నా కూతుర్లు ఎంత బాగా చేసుకున్నారో గోరెంటాకుని చూసి. అండ్ ఆల్సో ప్లీజ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, చూస్తున్నారు, కనీసం లైక్ అన్నా చేయండి, కామెంట్ అన్నా చేయండి, కింద తెలుస్తుంది కదా నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి ఏంటి అని. మీరు సపోర్ట్ చేస్తున్నారా చెయ్యట్లేరు, ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేరో కూడా అర్థం అవ్వట్లేదు చాలా వరకు అయితే. నాకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కాదు సిస్టర్ వేరే వీడియో చేయండి అని. ఇక్కడైతే నేను నా చిన్న కూతురికి గోరెంటాకు పెట్టేసిన. చూడండి ఆల్రెడీ అది 2-3 టైమ్స్ పెట్టుకొని తీసేసింది. మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట పెట్టడం. మళ్ళా కింద బెడ్షీట్లు అన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి పిల్లల వల్ల. పిల్లలకు పెట్టినందుకు, పెద్దలకు పెట్టినందుకు కూడా ఖరాబ్ అయింది అనుకోండి. చూడండి అందరు పడుకున్నారు. ఇక పిల్లలకైతే పడుకున్నాకనే అయ్యింది, పడుకోకముందు పెడితే మొత్తం తీసేసారు, అందుకే ఆరెంజ్ ఉంది. ఇంకా నా చిన్న కూతురు పెట్టాలంటే చాలా సాహసం అని చెప్పాలి. అండ్ ఆల్సో దానికి ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి నేను చూపిస్తుంది చూడు, అక్కడ మా చెల్ల పడుకొని ఉంది. ఇక పడుకున్న దాన్ని ఎందుకు దింపలేదు. నా కూతురికి చూడండి అంత కష్టపడి పెట్టినా నాకు కాళ్ళకి. ఇంకా నేను కూడా కాళ్ళకి పట్టుకొని కవర్లు కట్టుకుని, ఎందుకంటే మా బండలు ఖరాబ్ అవుతాయి. ఇంకా మా ఆయనకేమో చిన్న చుక్క పెట్టిన. ఇంకా నా కూతురు చూడండి బీభత్సం, పెద్ద కూతురు మొత్తం చెంపలంతా రెడ్ చేసేసుకుంది, మొత్తం పూసేసుకుంది. ఇదైతే మా అమ్మ కూడా కొంచెం లైట్గా కాళ్ళ పెట్టుకుని చేతిలో పెట్టుకుంది. ఈ చెయ్యి అయితే మా అత్తమ్మది ఆల్రెడీ పీకేసింది కూడా, మొత్తం ఊసిపోయిందని చెప్పేసి కాళ్ళకు కొంచెం పెట్టుకున్నారు. ఇంక ఇల్లు చూడండి మొత్తం ఏమంటారు గోరెంటాకుతో నింపేసారు. నా కూతురు మాత్రం స్పెషల్, మొత్తం ఫేస్కి అంతా పూసుకుంది, కాళ్ళకు మొత్తము, బెడ్షీట్ మొత్తము. చూడండి ఇంకా పొద్దున లేవగానే ఈ ఎర్రగా పండింది చూస్తే మాత్రం హ్యాపీ అనిపించింది. అందరికీ ఎర్రగా పండింది, ఎవరికి తెల్లగా పండాలి. ఇంకా అందరూ అనొచ్చు ఏంటి ఆరెంజ్ కలర్లో ఉంది, పండంగానే అలాగే ఉంటుంది, కొంచెం అయితే రెడ్ అవుతుంది. ఫస్ట్ గోరెంటాకు గురించి తెలుసుకొని చెప్పండి ఎవరైనా అయితే. ఏంటి అట్లా పండింది అనకండి, ఫస్ట్ తీయంగానే అట్లనే ఉంటుంది. ఇదిగోండి ఇంకా పండిన తర్వాత మా హ్యాండ్స్ చూడండి అందరివి ఎంత బాగున్నాయి చూడడానికి. ఇగో మొగళ్ళకు కూడా ఒక్కొక్క చుక్క పెట్టేసినాం అనమాట.
ఇక మా బుడ్డదాన్ని తెలుసు కదా పిల్లలు, నేను చందమామ పెడితే అది మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంది. ఇక నా పెద్ద కూతురు కూడా అంతే, దాంట్లో అది మొత్తం ఫేస్కే రెడ్ అయిపోయింది, చెంపలు మొత్తం రెడ్ అయిపోయినాయి. స్కూల్కి వెళ్తే ఎట్లనో పాపం. ఇంకొక కాళ్ళు చూడండి ఎంత క్యూట్గా ఉన్న, కాళ్ళకు పెడితే. నా కాళ్ళు కూడా చూడండి. ఇంకా నేను నా కాళ్ళకు పెట్టే క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తే చూడండి, ఎందుకంటే అది లాస్ట్కి దొరికింది కాబట్టి. అది విచిత్రం. నేనైతే నీట్గా పెట్టుకోలేము, మొత్తం పూసేసుకున్న పెండలాగా. కాకపోతే కష్టాలు అవి పెట్టుకోలేక, ఓపిక లేక అట్లా పెట్టేసుకున్నా. కానీ పండాక మాత్రం మస్తుండే. ఇంక ఇప్పుడైతే బ్లాక్ కూడా అయిపోయింది అనుకోండి. ఇంకా మీరు ఎవరెవరు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. నా డ్రెస్ ఏందో కామెంట్ చేయకండి ప్లీజ్, గోరింటాకు పెట్టుకుంటున్నా కదా అట్లానే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి వరకు చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.